హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఇంద్రజిత్ సుకుమారన్ మనకి పెద్దగా పరిచయం లేకపోవచ్చు, కానీ మలయాళంలో నోన్ యాక్టర్. అయితే రీసెంట్గానే బృందా సిరీస్లో యాక్ట్ చేశారు. సో మనకి కొంచెం ఐడియా ఉంటుందేమో అనుకుంటున్నా. ఆయన మెయిన్ లీడ్గా చేసిన మూవీ ఆహా. ఈ మూవీ మలయాళంలో 3 years బ్యాకే రిలీజ్ అయింది అండ్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీని తెలుగులో డబ్ చేసి ఆహా వీడియోలో రిలీజ్ చేశారు. తగ్ ఆఫ్ వార్ స్పోర్ట్ బ్యాక్డ్రాప్లో తీసిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, ఆహా వేలూరు అనే టీం 15 yearsగా ఈ తగ్ ఆఫ్ వార్ గేమ్లో ఛాంపియన్స్గా ఉంటారు. అయితే అనుకోకుండా ఒక గేమ్ ఓడిపోతారు. దానికి కారణం టీంలో మెంబర్ అయిన కొచ్చు అని బ్లేమ్ చేస్తారు. దాంతో కొచ్చు అన్నీ వదిలేసి ఒంటరిగా బతుకుతుంటాడు. అయితే స్లోగా టీం కూడా డిసప్పేర్ అయిపోతుంది. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వేలూరు నుంచి ఒక యంగ్ టీం ఈ తగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడడానికి ఫామ్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సరిగా ఆడరాదు. సో వాళ్ళకు ఒక కోచ్ కావాలి. ఇక వీళ్ళంతా కొచ్చు గురించి తెలిసాక తనని కోచ్గా ఒప్పించడానికి వెళ్తారు. ఫైనల్గా కొచ్చు కోచ్గా ఉండడానికి ఒప్పుకున్నాడా, అసలు కొచ్చు వల్ల నిజంగా వాళ్ళ టీం ఓడిపోయిందా, ఇదంతా తేలేలంటే సినిమా చూడాలి. పర్లేదు, మరీ సూపర్ మూవీ అనలేం, కానీ ఓ మాదిరిగా బాగానే ఉంది. మ్యాక్సిమం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమాలు ఒకే టెంప్లెట్లో ఉంటాయి. ఇక ఈ సినిమాలో కూడా అది మనం చూడొచ్చు. మనం ఇప్పటికే చాలా స్పోర్ట్స్ సినిమాలు చూసేసాం, బట్ ఈ మూవీ మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే తగ్ ఆఫ్ వార్ అనే గేమ్ వల్ల. కేరళలో ఇది చాలా ఫేమస్ గేమ్, బట్ మనకంతా పరిచయం లేదు. సినిమా స్టార్ట్ అవ్వడం చాలా స్లోగా అవుతుంది. అప్పుడే అర్థమైంది సినిమా మొత్తం ఇదే టెంపోలో ఉంటుందని. పేసింగ్ చాలా స్లోగా ఉంటుంది, కానీ బ్యాక్ అండ్ ఫోర్త్ నరేషన్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్లేయర్స్ పర్సనల్ లైఫ్ని చూపిస్తూ, ఇటు గేమ్లో ఏం జరిగిందనేది చూపిస్తూ బాగానే వెళ్తుంది. అయితే సెకండ్ హాఫ్ కొంచెం తేడా కొట్టేసింది. అంటే మరీ బాగాలేదని కాదు, కొచ్చు కోచ్ అయ్యాక టీంకి తనకి మధ్య ఉండే సీన్స్ కానీ అండ్ చాలా మాంటేజెస్ కానీ అన్నీ మనం ఎప్పుడూ చూసినవే. అందువల్ల రొటీన్గా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా మనం ఈజీగా గెస్ చేయొచ్చు. కాకపోతే నాకు రైటింగ్ నచ్చింది. మామూలుగా ఈ స్పోర్ట్స్ సినిమాల్లో మెయిన్ హీరో మీదే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అంటే హీరో బ్యాక్ స్టోరీ కానీ, తనకుండే ప్రాబ్లమ్స్, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఇలా. కానీ ఈ మూవీలో టీంలో ఉన్న ప్రతి ప్లేయర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం పెట్టడం చాలా బాగుంది. అయితే ఆ అన్ని స్టోరీస్ని ఎఫెక్టివ్గా చూపించలేదు. చూపించుంటే క్లైమాక్స్లో మంచి పే ఆఫ్ ఉండేది. ఏది ఏమైనా గేమ్ మనకి కొత్త కాబట్టి సినిమా ఎంగేజ్ చేస్తుంది. తెలుగు సాంగ్స్ బాగాలేవు, కానీ డబ్బింగ్ బాగానే ఉంది. ఇక అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. యాక్టింగ్ విషయానికి వస్తే కొచ్చుగా ఇంద్రజిత్ సుకుమారన్ బాగా పర్ఫామ్ చేశాడు. యంగ్ వర్షన్ అండ్ ఓల్డర్ వర్షన్ 2 రోల్స్ చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు. ఇక మిగతా యాక్టర్స్ అందరూ మనకి పెద్దగా తెలియదు, బట్ అందరూ బాగానే చేశారు. టెక్నికల్గా మూవీ బాగుంది. కేరళలో ఉండే విలేజ్ని చాలా బాగా చూపించారు అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. డైరెక్టర్ బిబిన్ పాల్ శామ్యుల్ రియల్ స్టోరీని తీసుకొని అంతే రియలిస్టిక్గా తీశాడు. రైటింగ్ కూడా బాగుంది. కాకపోతే స్టోరీకి సంబంధం లేని చాలా సీన్స్ లేపేసి ఇంకా క్రిస్ప్గా చేసుంటే స్లోగా ఉన్న ఫీలింగ్ వచ్చేది కాదు. ఫైనల్గా ఆహా క్లీన్ స్పోర్ట్స్ డ్రామా. ఈ తగ్ ఆఫ్ వార్ స్పోర్ట్ మనకి కొంచెం కొత్త కాబట్టి చూడొచ్చు. స్లోగా అయితే ఉంటుంది, బట్ ఒక్కసారి చూడొచ్చు. ఈ రివ్యూ నచ్చి ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూశాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.